ఉపాధ్యాయులకు ప్రెస్ రిపోర్టర్స్కు అందరికీ ధన్యవాదాలు. పిల్లలు కూర్చోవాలి, ఎక్కడో చోట కూర్చో. ముందుగా తెలియజేసిన తర్వాత వక్తలు ఉపన్యాసం కొనసాగిస్తారు. మరి మన పాఠశాల ఉపేంద్రం సుబ్బదాస్ గారైనటువంటి మహోన్నత వ్యక్తి చే ఈ పాఠశాల ప్రారంభించబడింది. 1951వ సంవత్సరంలో ఈ పాఠశాల ఏర్పడింది. నెమ్మదిగా క్రమేణా అభివృద్ధి చెందుతూ ఆనాడు కేవలం చిన్న నేర్చుకుంటున్నారు. మరి చదువులో మనకు బోధనకు కావలసినటువంటి ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. అన్ని పోస్టులు పూర్తిగా ఉన్నాయి. మనకు దాదాపుగా 6 నుంచి 10వ తరగతి వరకు 10 సెక్షన్లు ఉన్నాయి. 10 సెక్షన్లలోనూ పిల్లలు 30 నుంచి 40 మందికి తక్కువ కాకుండా ఉన్నారు పిల్లలు. మరి అంతేకాకుండా గత సంవత్సరం పరీక్షా ఫలితాలను చూసినట్లయితే మనకు దాదాపుగా 91% రిజల్ట్ వచ్చింది. దాంట్లో 589 మార్కులతో హర్షవర్ధన్ అనే అబ్బాయి, 585 మార్కులతో నరసింహ అనేటటువంటి పిల్లాడు ఇద్దరూ కూడా మంచి ప్రగతిని కనబరిచారు. అలాగే 500 మీద వచ్చినటువంటి పిల్లలు, 500 కంటే ఎక్కువ వచ్చినటువంటి పిల్లలు దాదాపు 14 మంది ఉన్నారు. చదువుకు కొరత లేదు. మన పాఠశాల బోధనకు పేరు అన్నది. అలాగే విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలతో పుట్టిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ PTM మెగా PTM 3.0 ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హెడ్ మాస్టర్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ ఇన్ఛార్జిగా ఆఫీసర్గా వచ్చిన రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ సార్ గారికి, అలాగే పాఠశాల చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాగా చేస్తున్నారు. మంచి ఉద్దేశంతో పెట్టిండేది. దీని ప్రయోజనాలు పోను చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ సార్ చెప్పినట్లు 345 మంది విద్యార్థులు ఉన్నారు. 340 మంది విద్యార్థులకి తల్లి తండ్రి ఎంత సింపుల్గా వేసినా 600 పైన దాటాలి. పేరెంట్స్ ఎందుకు రాలే? బాధ్యత లేదా? టీచర్స్ ఎందుకు బాధ్యత తీసుకోవాలి మీ పిల్లల మీద? ఇక్కడ పేరెంట్స్ ఎవరు వచ్చారు చేయొద్దండి. ఈ విద్యను ఇంకా ముందుకు తీసుకుపోవాలి. మీరు మీ పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరాలి అనే ఉద్దేశంతోనే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం అయింది. ఇప్పుడు మెగా పేరెంట్స్ టీచర్స్ ఎందుకు మీటింగ్ పెట్టడం అయింది? మీకు ఒకటి తెలుసు, తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యము. ఈ ముగ్గురు కలిసే విద్యార్థి భవిష్యత్తును, విద్యార్థి యొక్క హోదాను, విద్యార్థి యొక్క భవిష్యత్తులో ఏం కావాలనుకుంటే దాన్ని నిర్ణయించేది మ్యాక్సిమం వీళ్ళ ముగ్గురు కలయిక కోసమే ఈ పెట్టడమైంది. వీళ్ళు ముగ్గురే కాకుండా ఇందులో ఇంకా ఏమైనా మౌలిక సదుపాయాలు కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి సహకారం అందించడానికి కానీ, లేకపోతే ఎవరైనా పూర్వ విద్యార్థులు కానీ వాళ్ళ టెక్నాలజీని కానీ వాళ్ళ ఆర్థికంగా ఏదైనా చేయూతనివ్వడానికి కానీ పూర్వ విద్యార్థులను దీంట్లో భాగస్వామ్యం చేశారు. ఆఫీసర్లను దీంట్లో భాగస్వామ్యం చేశారు. గవర్నమెంట్ను దీంట్లో భాగస్వామ్యం చేశారు. ఎందుకు? మీ పిల్లల అభివృద్ధి కోసం మాత్రమే ఇది, వేరే ఉద్దేశమే లేదు. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా సరే మీకు వాళ్ళ మానసిక స్థితి ఇక్కడ ఉన్న 8 గంటలు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న 16 గంటలు మీకు ఇంకా ఎక్కువ తెలుసు. వాళ్ళు ఎందుకు, వాళ్ళ బలాలు ఏంది, వాళ్ళ బలహీనతలు ఏంది, వాళ్ళు ఎక్కడ వెనకబడ్డారు, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, మీ ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళు ఏమేమి కోల్పోతున్నారు, ఏమేమి లాభం పొందుతున్నారు, అలాగే ఇక్కడ టీచర్స్ ఏం చెప్తున్నారు, నిజంగా టీచర్స్గా కరెక్ట్ టీచింగ్ చేస్తున్నారా లేదా, వాళ్ళ చేయకపోతే వాళ్ళకు మీరు ఏం కంప్లైంట్ చేస్తున్నారు, మీరు ఆ కంప్లైంట్లను మీరు టీచర్స్ దృష్టికి తెస్తున్నారా లేదా, పాఠశాల యజమాని దృష్టికి తెస్తున్నారా లేదా, ఈ విషయాలన్నీ క్రోడీకరించి ఆ ప్రతి స్టూడెంట్కి వాళ్ళ భవిష్యత్తు ప్లాన్ ఎలా వేయాలి అనే ఉద్దేశమే ఈ PTM ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ను మనం
విస్తృతంగా తీసుకోగలిగితే తప్ప దీని ప్రయోజనము దాదాపు ఉండదు. తెలుసా మీకే? పేరెంట్స్ పరంగా కానీ టీచర్స్ పరంగా కానీ అందరూ ఉమ్మడిగా కృషి చేసి వాళ్ళను భవిష్యత్తులో మంచి తరాలుగా తీర్చిదిద్దడానికి అందరము ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇంకా పోతే స్టూడెంట్స్ ఇక్కడ మెయిన్ ఫోకస్ స్టూడెంట్స్. మన ప్రభుత్వము సార్ చెప్పినట్లయితే ముందు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తోంది. అలాగే ఎప్పుడైతే నాసిరకం భోజనం ఉంటుంది, నాసిరకం మెనూ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు పిల్లలు పౌష్టికారకంగా శారీరకంగా ఎదగాలి, పౌష్టికారకంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడమే కాకుండా, నాణ్యమైన రైస్ని ఇవ్వడమే కాకుండా అందులో మెనూ కూడా మార్పు చేర్పులు చేసింది. ఆ మెనూ ఎలా అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టు కానీ, వాళ్ళ శారీరక వెయిట్ కానీ, హైట్కు తగ్గట్టు కానీ వాళ్ళకు పోషక విలువలు ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక మెనూ తయారు చేసేసి ఆ మెనూ ప్రకారంగా మీ పిల్లలకి ప్రభుత్వం తీసుకుంటున్న ఇదొక జాగ్రత్త. ఆ మాత్రం మీకు ఇవన్నీ మీరు ఆలోచించాలమ్మా. పేరెంట్స్ ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు, ఎవరి కోసం తీసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ. అలాగే కిడ్స్ కూడా ఇంతకుముందు ఎప్పుడో వచ్చేటివి, ఇప్పుడు మన అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అయిన వెంటనే బుక్స్ కానీ, షూస్ కానీ, లేకపోతే ఏమన్నా బట్టలు కానీ టయానికి అందజేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ గవర్నమెంట్ అందజేస్తుంది. ఇక్కడ టీచర్స్ అనేది, ఉపాధ్యాయ బృందం అనేది నాకు తెలిసి చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు ప్రైవేట్ స్కూళ్ళలో పోతే మీరు వాళ్ళ విద్యార్హత అడగలేరు. వాళ్ళు 10th చదివినారా, ఇంటర్ చదివినారా, డిగ్రీ చదివినారా ఏం అడగలేరు. వాళ్ళు చెప్పాలా మిమ్మల్ని గేట్ దగ్గర ఆపేస్తారు కాబట్టి మీరు పోలేరు కాబట్టి మీకు అదే భయము. మమ్మల్ని ఆ స్కూల్ బ్రహ్మాండంగా ఉంది, మమ్మల్ని అసలు లోపల కూడా రానిరు, గేట్ దగ్గర ఆపేస్తారు అనేది ఒక మీకు భ్రమ పడిపోయింది. ఇక్కడికి వచ్చిన టీచర్లు ఏంటంటే వీళ్ళంతా విజ్ఞానవంతులు కాబట్టి మీతో డిస్కషన్ చేస్తే తప్ప పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదని చెప్పేసి మిమ్మల్ని ఫ్రీగా అలౌ చేస్తారు ఇక్కడికి. మిమ్మల్ని ఫ్రీగా అలౌ చేస్తారు ఇక్కడికి. ఫ్రీగా అలౌ చేసి తల్లిదండ్రులతో చాలా సరదాగా, చాలా ఇంట్లో వాళ్ళ మధ్య మాట్లాడతారు. వాళ్ళ పిల్లల బలహీనతలు ఏంటి అని తెలుసుకుంటారు. ఆ ఇంటరాక్షన్ ప్రైవేట్ స్కూళ్ళలో అట్లా ఉండదు. లేదు మీరు గేట్ దగ్గరికే ఉండండి, గేట్ దగ్గరే మేము పంపిస్తాము, రాకూడదు అంటారు. దాన్ని మనం భ్రమపడతాము. కాబట్టి ఆ భ్రమలు మనం తొలగించుకొని, ఎందుకంటే ఇక్కడ ఒక టీచర్ కావాలంటే డిగ్రీ పాస్ కావాలి, బీఈడీ పాస్ కావాలి, టీచర్ ట్రైనింగ్ అయిపోవాలి. ఆ తర్వాతనే ఇక్కడ టీచర్ అవుతారు. మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో, నేను తప్పు పట్టట్లేదు, అదే మనకేందంటే ఒకటి మన మధ్యతరగతి కానీ దిగువ తరగతి కానీ ప్రజలు పేదరికంలో పడడానికి కారణం రెండు కారణాలు. ఒకటి విద్య, రెండు వైద్యం. మనకు విద్యతో కానీ వైద్యంతో కానీ మనము బాగా సంపాదిస్తాము. మీరు బాగా కష్టపడతా అంటారు, బాగా సేవింగ్ చేస్తారు, 50,000 1,00,000 ఎంత సేవింగ్ చేస్తారు. అవన్నీ ఈ విద్యా వైద్యం కోసమే ఖర్చు పెడుతున్నారు. అలా విద్యా వైద్యం కోసమే ఖర్చు పెట్టకుండా మనకు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య మనం ఉచితంగా దొరుకుతుంది. నాణ్యమైన విద్య ఉచితంగా దొరుకుతుంది. మనం ఏంటంటే ఈ నాణ్యమైన విద్యను, ఉచిత విద్యను మనము ఉపయోగించుకుంటే మనకు మీరు ఏదైతే సంపాదిస్తున్నారో, మీరు ఏదైతే డబ్బులు సేవింగ్ చేసుకుంటున్నారో అది వేరే విధంగా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. వాళ్ళ పిల్లల అభివృద్ధికి పెట్టుబడి పెట్టుకోవచ్చు, మీ ఫ్యామిలీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచుకోవచ్చు, మీరు ఆర్థికంగా బలోపేతం కావచ్చు. కాబట్టి పేరెంట్స్ అందరూ ఇంకా ఈ మన ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే